దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే సమాజంలో వివక్ష పేదరికాలు తొలగిపోవాలంటే చదువుతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ముఖ్యమంత్రి నేడు విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి మార్చి నెలలకు సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థుల కోసం 703 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సమాజంలో మార్పు కోసం పిల్లల చదువులకు ఎంత డబ్బులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తరాల తలరాతులు మారాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు లబ్ధిస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు కూడా పెద్ద చదువు చదవాలంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా వారి తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. దాదాపుగా 9.95 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును దాదాపుగా 703 కోట్ల రూపాయలను 8,91,180 మంది వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. మన సమాజంలో తరతరాలుగా కూడా పేదరికంలో మగ్గిపోతా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాలు తలరాతలు మారాలి. ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి. ఆ ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ రావాలి. ఆ ప్రతి కుటుంబం నుంచి ఒక కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులతో మన పిల్లలు బయటికి రావాలి. బయటకు వచ్చి మంచి ఉద్యోగాలు చేయాలి. చేసి పేదరికం అనే సంఖ్యలను తెంచుకొని బయటపడాలి ఈ పేదరికం నుంచి అని చెప్పి దానికి చదువులొక్కటే మార్గమని ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా ఈ 4 సంవత్సరాలుగా అడుగులు వేశాం. పేదరికంలో మగ్గిపోతా ఉన్న నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను ఆర్థికంగాను గట్టిగా నిలబడాలంటే వారి పట్ల వివక్ష సంఖ్యలను వాళ్ళు తెంచుకోవాలి అనంటే అందుకు చదువు ఒక్కటే మార్గము అని ఇంతకు ముందు చాలా మంది గొప్ప వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, ఒక సావిత్రిబాయి పూలే గాని, ఏ గొప్ప వ్యక్తి పేరు తీసుకున్నా కూడా వాళ్ళ ప్రతి నోట్లో నుంచి కూడా వచ్చే ప్రతి మాట కూడా ఏమిటి అని అంటే వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలి అన్నా చదువు అనేది ఒక గొప్ప అస్త్రం అనే మాట ప్రతి నోట్లో నుంచి కూడా వస్తుంది. ఈరోజు అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేట్టుగా ప్రతి అడుగు కూడా మనం వేశాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసుల దాడికి గురైన ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సురేష్తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. విజయవాడ రాజ్ భవన్లో గవర్నర్ని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్యాయాన్ని ప్రశ్నించి గొంతులను నొక్కుతున్నారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థపై ప్రజలకుండే నమ్మకాన్ని, పోలీసుల నుంచి ప్రజలు పొందాల్సిన భరోసాను దూరం చేయొద్దని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావలి వెళ్లిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కావలి వస్తున్నారు. అరాచకాల మీద వారు చేస్తున్న అవినీతి అక్రమమైనటువంటి అంశాలను ఆధారంగా ఏదైతే పట్టాలకి అందరికీ భూములు ఇచ్చారు, ఆ భూముల్ని 6 లక్షలున్న ఎకరాన్ని 20 లక్షలకి ఆ విధంగా కొనిపించే ప్రయత్నం ఆయన చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. అంటే 6 లక్షలున్న ఎకరాన్ని 50 లక్షలకు చేయాలనేది ఇది చాలా ఘోరమైనటువంటి అవినీతి. దీని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఈ విధంగా స్థానికంగా ఏ ఎమ్మెల్యే అయితే చేశారో వారందరి మీద కూడా భారతీయ జనతా పార్టీ స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ భూములకి సంబంధించి కేంద్రం రాష్ట్రం ఇచ్చినటువంటి 21 లక్షల ఇళ్లకి 90,000 కోట్ల రూపాయలని కేంద్ర మంత్రికి తెలియజేయడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి.
మేము 32,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం ఈ 21 లక్షల ఇళ్లకి. రాష్ట్రం ఇప్పటి వరకు అఫీషియల్గా చెప్పింది 15,000 కోట్లు. ఇక్కడ అంచనాలు పొంతం లేనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన దిశ SOS యాప్ ఆపదలో ఉన్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మదనపల్లిలో 2 మైనర్ బాలికలు కిడ్నాప్ కు గురికాగా దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే పిల్లల ఆచూకీని కనిపెట్టగలిగారు. బాలికల బంధువు ఒకరు పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా పోలీసులు చాకచక్యంగా అతన్ని కదిరి బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పిల్లల్ని సురక్షితంగా అప్పగించినందుకు బాలిక తల్లి లావణ్య పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పాప నా కూతురు, ఈ పాప వచ్చి నా బావ కూతురు సార్. నేను మా 5 ఏళ్ళ ఈసారి నా భర్త చనిపోయి మా అమ్మోళ్ళ ఇంట్లో నా బిడ్డలను వాలంటరీగా జాబ్ చేసుకుంటూ నా పిల్లల్ని నేను సాక్కుంటా ఉన్నాను. మా బావ ఫుల్ సైకో సార్, ఫుల్ డ్రింకరు. మా పాపను 2 రోజులు హాలిడేస్ అని మా అత్త మా అమ్మోళ్ళ ఇంట్లో బలవంతంగా పుచ్చుకొని వెళ్ళిపోయినాడు సార్. నిన్న మధ్యాహ్నం పుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి మేము సార్ వాళ్ళతో SI సార్లో కూడా నేను కాల్ చేశాను సార్, మాట్లాడినాము. మళ్ళీ మేము దిక్కు తెలియక ఎక్కడెక్కడో ఎత్తికినాము. లాస్ట్కు SI సారు, కానిస్టేబుల్ అందరూ వచ్చి మా పాప పిల్లల్ని సేవ్ చేశారు సార్. కదిరి బస్ స్టాండ్లో దొరికినారు సార్. సార్కి దొరికినారు. ఇప్పుడు నా పిల్లలు నాకు దొరికినారు సార్. సార్ వాళ్ళనే మాకు దొరికినారు. వాలంటీర్ వ్యవస్థతో తమ పనులు సులభతరమయ్యాయని ప్రజలు చెప్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గతంలో మాదిరిగా మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే అన్ని సేవలు అందుబాటులోకి రావడంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా గారం మండలం పూసలపాడులో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటో మ్యూటేషన్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. ఏది ప్రభుత్వ భూమో, ఏది ప్రజల కోసం వినియోగించాల్సిన భూమో, ఇవన్నీ వివరాలు ఉంటే ఈ తగ్గలు రావు. ఇప్పుడు బ్రిటిషర్స్ మనం పరిపాలన చేసినప్పుడు అప్పుడు చేశారు సర్వే. 1926, 22 ఆ సంవత్సరంలో జరిగింది. ఏం చేసేస్తే అవైతే ఈ డబ్బులు నాకు ఇచ్చేయండి, ఈ ఇంటికి మధ్య సైకిల్ అయిపోతాను. చదువుకున్నటువంటి పిల్లలు నాలెడ్జ్ ఉండాలి. మనం మోసపోవడం మేధావులు మోసపోవడం చెప్తావా? దొంగ పార్టీకి మాయం చేసి, కరప్షన్ అలవాటు చేసి, జన్మభూమి గాయకులను పెట్టి దోపిడీ చేసి ప్రజలను జడిపించి బెదిరించినటువంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకటేనా? సిపి 4 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొందని, బీజేపీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. వైసీపీ నేతల అక్రమాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నామన్నారు. ఒక్క పరిశ్రమ కూడా వైసీపీ హయాంలో ఏపీకి రాలేదన్నారు. జరుగుతుంది అనేటువంటి ఒక భయం ఖచ్చితంగా ప్రజల మనసులో ఉంది. అయితే మా నాయకులు దాన్ని దూరం చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళి ఏం భయపడవలసిన లేదు, మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కదిలి ముందుకు వెళ్తున్నారు. కనుక ఖచ్చితంగా ప్రజలకు మేము చేసేటువంటి విజ్ఞప్తి, మీరు ముందుకు రండి. మీ మనసులో ఎటువంటి భయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏమాత్రం మీ మీద దౌర్జన్యం జరిగినా ఇవాళ మీకు అండగా నిలవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఇవాళ కనుక మనం గొంతెత్తి ఏదైతే అన్యాయం రాష్ట్రంలో జరుగుతుందో ఒక రకంగా చూసినట్లయితే ఒక ధ్వంస ధోరణితోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రజా వేదికని కూలగొట్టిన దగ్గర నుండి నేటి వరకు కూడా కేవలం మనం ఈ పడగొట్టాలు చూస్తున్నాం కానీ ఎక్కడా కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అభివృద్ధి కానీ లేదు. మన బిడ్డలకైతే ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకోలేనటువంటి నేపథ్యం. ఇండస్ట్రీలు వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా పునాదిరాయి పడినటువంటి దాఖలాలు అయితే లేవు. కనుక అభివృద్ధిపై సీతకను వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని మీద గొంతెత్తి ప్రజల వద్దకు వెళ్తూ ఈ ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రజల్ని కూడా సహకరించమని మేము చేస్తున్నటువంటి అభ్యర్థన.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కావలసినంత నిధులను ఇస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన సహాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పకపోవడం సరైంది కాదన్నారు. వైసీపీ అసమర్థ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెడతామన్నారు. దేశ ప్రజలు బీజేపీని బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు పూర్తయింది. 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏం చెప్తారో, ఏం చేశామని చెప్తారో నేను నిన్న ఎదురు చూశాను. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ అబద్ధాలను అయితే ఆలంబనగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తూ వచ్చారో నిన్న కూడా అదే తంతు కొనసాగింది. చెయ్యని పనులను చేసినట్టుగా, చెయ్యబోయే పనులను కూడా చేసేసినట్టుగా తిమ్మిని బొమ్మిని చేసి ప్రచారం చేసుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఈ 4 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసిందయ్యా అంటే ఎవరినైనా అడిగితే మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది నమ్మక ద్రోహం, నయవంచన. మీరు మొదటగా రాజధాని విషయంలో మొదలుపెట్టిన ఈ నయవంచన అందరినీ, వీళ్ళని కాకుండా వాళ్ళని కాకుండా, తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ఇటు రాయలసీమ ప్రాంత వాసుల్ని, అటు ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని కూడా మోసం చేస్తున్నారు, నయవంచనకు పాల్పడుతున్నారు. రైతాంగానికి ధరల స్థిరీకరణ అన్నారు, 3,000 కోట్ల నిధులను కేటాయిస్తున్నామన్నారు, నయవంచనకు పాల్పడ్డారు. రైతు భరోసా కింద 12,500 ఇస్తామన్నారు, నయవంచనకు పాల్పడ్డారు. పంటల బీమా పథకాన్ని అన్ని పంటలకు వర్తింపజేస్తామన్నారు, నయవంచనకు పాల్పడ్డారు. మొత్తం మీద 9 ఏళ్లలో గ్రామీణ ఉపాధి పథకం కింద 55,000 కోట్లు ఇస్తే గత 4 ఏళ్లలో సగటున 10,000 కోట్ల దాకా ఇచ్చారు. అవి మొత్తం దారి మళ్ళిచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సిబిఐ అరెస్టు నుంచి రక్షించాలన్న ఆయన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అవినాష్ రెడ్డి వేసిన మిసిలేనియస్ అప్లికేషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిబిఐ అరెస్ట్ విచారణ నుంచి వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేమని వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 25న విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత వరకు అదే రోజు విచారణ ముగించేందుకు ప్రయత్నించాలని సూచించింది. అన్ని పక్షాలు వెకేషన్ బెంచ్ ముందే వాదనలు వినిపించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. मैं वीडियो को साइलेंसर शॉट ले अरे क्या ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. ఘోష ఆసుపత్రి, జిల్లా సర్వజన ఆసుపత్రులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఘోష ఆసుపత్రిలో నూతనంగా అభివృద్ధి చేసిన ఆపరేషన్ థియేటర్ను నాగలక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్ర ఆసుపత్రి కొత్తగా బోధనాసుపత్రిగా రూపాంతరం చెందడం వల్ల మొదట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. త్వరలో బోధనాసుపత్రి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటికి సంసిద్ధులు కావాలని కోరారు. ఇక్కడ మనకి ఎన్హెచ్ఎం సైడ్ నుంచి, డిఎంఎన్హెచ్ఓ సైడ్ నుంచి, అదర్ అసోసియేటెడ్ డిసిప్లిన్స్ నుంచి we must have given some staff and some officers. If they are useful to you, మీరు దయచేసి సూపరింటెండెంట్ గారి నోటీస్ లో పెట్టి you use them also. Don't leave anything like వాళ్ళు డిఫరెంట్ కదా, వాళ్ళని మనమేం అడిగేది. So that kind of thing we don't want. If they are here, if they are going to be useful to you, వాళ్ళకి వర్క్ లోడ్ లేదు, మన దగ్గర వర్క్ లోడ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు, సేమ్ డిసిప్లినే కదా, సేమ్ కైండ్ ఆఫ్ టెక్నీషియన్సే కనుక దయచేసి మీరు సూపరింటెండెంట్ గారి నోటీస్ లో పెట్టేసి యూజ్ చేసుకోండి. సో వాట్ ఎవర్ ట్రాన్సిషన్ ఇష్యూస్ ఆ యూనిట్ మీ డిపార్ట్మెంట్ పూర్తిగా
ఎస్టాబ్లిష్ అవ్వడానికి యూ నీడ్ టు టేక్ సమ్ ఇనిషియేటివ్. సో హూఎవర్ ఇస్ హెచ్ఓడి. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు జిల్లా సర్వసభ్య సమావేశానికి పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, మర్రి రాజశేఖర్, పొన్నూరు శాసనసభ్యులు కిల్లారి రోసయ్య, పల్నాడు జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషకరం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే ఈ సంవత్సరం రిజల్ట్ దరిదాపు 300 ఎక్కువగా అధికంగా మరి విద్యార్థులు సంపాదించారని చాలా సంతోషంగా నేను చెప్పగలను. మరి దాని కొరకు నేను నిజంగా టీచర్స్ కానివ్వండి, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ యొక్క విద్యా విధానం కానివ్వండి, అది అన్నీ కూడా ఉపయోగపడి ఈరోజు. ఘాట్ రోడ్లో ఎలక్ట్రికల్ బస్సు పెట్ట గోడను ఢీకుని లోయలోకి పడిపోయింది. మొదటి ఘాట్ రోడ్ 28 మలుపు వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణిస్తున్న 3కి స్వల్ప గాయాలు కావడంతో వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. బస్సును తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.